మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తున్నాను. అబద్ధ ప్రవక్తలు, వీరి గురించి దేవుడు అనేక మార్లు తన వాక్యము చేత ప్రవక్తల చేత ఆయన హెచ్చరించడం జరిగింది. అబద్ధ ప్రవక్తలు వీరు దేవుని యొక్క ప్రతినిధులుగా, పైకి ఆత్మీయంగా చాలా భక్తిపరులుగా వీరు కనబడతా ఉంటారు, కానీ వాస్తవానికి వీరికి దేవుని వాక్యం మీద ఏమాత్రము కూడా అవగాహన ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఒక మాటలో చెప్పాలి అని అంటే కనుక ఒక్కసారి కూడా బైబిల్ చదవకుండానే మేము ప్రవక్తలమి అని చెప్పుకుంటూ బైబిల్లో ఉన్న 4-5 వాక్యాలు పట్టుకుని వాటి ద్వారా మేము స్వస్థత చేస్తాం, అద్భుత క్రియలు చేస్తాం, సూచక క్రియలు చేస్తాం, ప్రవచనాలు చెప్తాం, దర్శనాల గురించి మాట్లాడతాం, కళల గురించి మేము వాటిని వివరిస్తాం అని ఈ రీతిగా ప్రజలను మోసం చేసే అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు. వారి వెంబడి వెళ్ళి మోసపోయే అనేక క్రైస్తవ జనాంగము మాత్రమే కాదు, హిందూస్లో, ముస్లిమ్స్లో కూడా ఈ యొక్క అబద్ధ ప్రవక్తలను నమ్మి వారి దగ్గరికి వెళ్ళి మోసపోయేవారు అనేకులు ఉన్నారు. ఎలాంటి అబద్ధ ప్రవక్తల గురించి దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15-16 వచనంలో, వారు గొర్రె చర్మము కప్పుకుని మీ యొద్దకు వత్తురు, కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. వాస్తవానికి వారు పైకి తెల్లటి వస్త్రాలు ధరించుకున్నా, లేదా వారి చక్కటి సూటు కోటు వేసుకున్నా, లేదా చాలా మంచి వస్త్రాలు వేసుకుని వారి యొక్క వాక్చాతుర్యం చాలా బాగున్నప్పటికీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు, కేవలము ధనము సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి మాత్రమే దేవుని యొక్క పరిచయకు వచ్చిన అబద్ధ ప్రవక్తలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో కొంతమందిని ఈరోజు మీ ముందు పెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను. హైదరాబాద్కి చెందిన ప్రాఫెట్ ఈనోక్, ఇతడు ఒక కొత్త స్కీమ్ను తీసుకుని వచ్చాడు. ఇతడు ఎల్బీ స్టేడియంలో ఒక మీటింగ్ని ఏర్పాటు చేయాలని ఇతడు నిర్ణయించుకున్నాడు. అయితే దేవుడు ఇతడితో మాట్లాడాడంటే, నీ యొక్క ఇన్నోవా కార్ని నువ్వు విత్తు, ప్రతిసారి ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం మాత్రమే కాదు, నీ ఇన్నోవా కార్ని నువ్వు విత్తు ఈ మీటింగ్ కొరకు అనగానే నేను చాలా సంతోషించాను. ఇతడి యొక్క ఇన్నోవా కార్ అమ్మివేసి బహుశా ఆ యొక్క సభలు పెడతాడేమో అని నేను ఆలోచన చేసి చూస్తూ ఉంటే ఆ యొక్క వీడియోలో అతడు చెప్తా ఉన్నాడు కదా, ఈ యొక్క ఇన్నోవా కార్ అట ఆయన ఒక గిఫ్ట్ హ్యాంపర్గా పెడతాడట. ఈయన వాడిన ఇన్నోవా కార్ ఎవరికి ఈయన ఇవ్వబోతున్నాడంటే కనుక ₹1,00,000 మించి ఎవరైతే ఈ యొక్క మీటింగ్ కొరకు స్పాన్సర్ చేస్తారో అలాంటి వారందరికీ కూడా ఒక లక్కీ డ్రా ఏర్పాటు చేసి, అందులో ఎవరి పేరైతే వస్తుందో ఆ యొక్క పేరు కలిగిన వ్యక్తిని స్టేజ్ మీదకి ఆహ్వానించి గొప్ప దైవజనుల చేత తను ఆల్రెడీ వాడేసిన ఇన్నోవా కార్ని అతడికి బహుమానంగా ఇస్తాడంట. యేసుక్రీస్తునామమున ప్రియమైన దైవజనులకు మరి వ్యాపారవేత్తలకు నా వందనము, శుభములు. మరి నేను నా పర్సనల్ కార్ క్రిస్టా దగ్గరనే ఉన్నాను. మరి ఇది అమ్మకానికి చేసే వీడియో కాదు, కానీ దేవుడు మరి నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి, ప్రేరేపణ బట్టి మరి ఎల్బీ స్టేడియంలో, ఈ మహానగరంలో మరి గొప్ప మహాసభని మనం జరిగింపజేస్తున్నాము. మరి మీకు తెలుసు, ఇంత ఎల్బీ స్టేడియంలో మరి చేయాలన్నప్పుడు విస్తారమైన మరి వనరులు కావాలి, దానికి మరి ధన అవసరత ఉంటుంది. ఆ ధన అవసరత కొరకు హల్లెలూయా మరి దేవుడు నన్ను ప్రేరేపించాడు. నువ్వు అందరి దగ్గర తీసుకోవడమే కాదు, నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండాలి, నువ్వు ఇచ్చే విధంగా ఉండాలి అన్నప్పుడు మరి నా క్రిస్టా కార్ నేను మరి సభ కొరకు విత్తనంగా మరి విత్తనం జరుగుతుంది. ఎవరైతే మరి ఈ స్టేడియం నిమిత్తమై, మరి స్టేడియం కావాల్సిన స్టేజ్ నిమిత్తమై, సౌండ్ నిమిత్తమై, ఇంకా వివిధ రకాల అవసరాలు ఏవైతున్నాయో వాటి నిమిత్తమై ఎవరైతే ₹1,00,000 విరాళంగా ఇవ్వబోతున్నారో వారికి హల్లెలూయా ఆ విజన్ స్పాన్సర్స్కి మరి మేము ఒక లక్కీ డ్రా పెట్టబోతున్నాము. ఎవరైతే ఆ ₹1,00,000తో మరి మీరు స్పాన్సర్ చేస్తారో మీ పేర్లను రాసుకొని మరి ఒకరోజు హల్లెలూయా స్పాన్సర్ సంబంధమైన ఒక మీటింగ్ని, ఒక డిన్నర్ని అరేంజ్ చేసి దాంట్లో మరి ఇతరుల గొప్ప దైవజనుల ఎదుట మరి అందరి ముందు లైవ్లో మరి డ్రా తీయబోతున్నాము. ఎవరైతే దీన్ని గెలుచుకోబోతున్నారో వారు వెంటనే మరి దీన్ని తీసుకెళ్ళొచ్చు. అయితే ఇది జరగాలి అని అంటే గనక ఆ పొందుకోవాల్సిన వ్యక్తి ₹1,00,000 మించి అతడి మీటింగ్ కొరకు కానుకివ్వాలని ఇతడు చాలా బహిరంగంగా ఆ యొక్క మాటలు చెప్తా ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు దీనిని గ్యాంబ్లింగ్ అంటారు, జోదము అని పిలుస్తారు. ఈ యొక్క జోదము ఇప్పుడు క్రైస్తవ సమాజంలోనికి కూడా రావడానికి గల కారణము ఇలాంటి అబద్ధ ప్రవక్తలే. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యం అంటూ ఉంది కదా, మోసము చేసి సంపాదించిన వాడు తన యొక్క ధనాన్ని కోల్పోతాడు, కానీ కష్టము చేత సంపాదించిన వాడు తన యొక్క ఆస్తిని కూడబెట్టుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. డు నాట్
గో ఫర్ ఈజీ మనీ. దైవ సేవకులు కూడా ఈజీ మనీని చూపించి వారు మోసం చేస్తూ ఉన్నారు. క్రికెట్ బెట్టింగ్ లాగా, లేకపోతే రమ్మీ లాగా, లేకపోతే ప్రో కబడ్డీ మీద బెట్టింగ్స్ వేసుకున్నట్లుగా ఇప్పుడు దైవ సేవకులు కూడా గిఫ్ట్ హ్యాంపర్ అని చెప్పి చాలా మందిని మోసం చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త. తిమోతికి రాసిన మొదటి పత్రికలో అందుకే దేవుని యొక్క వాక్యం అంటూ ఉంది కదా, మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్. ధనాపేక్ష సమస్త విధమైన కీడులకి కారణము. కొందరు దాన్ని ఆశించి తమను తామే పాడు చేసుకున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలాంటి స్కీములు పెట్టి విశ్వాసులను మోసం చేసే వారి నుంచి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులు ఇలాంటి వారిని చూసి మోసపోవద్దు. ఒకవేళ నువ్వు కానుక ఇవ్వాలి అని అనుకుంటే, నువ్వు ప్రేరేపించబడితే ఆ కానుక ఇవ్వి తప్ప ఎవరో గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తారనో, ఎవరో నీకేదో బహుమానం ఇస్తారనో ఆ యొక్క గ్యాంబ్లింగ్స్ జోలికి ఏమాత్రము కూడా నీవు పోవద్దు. ఇది ఖచ్చితంగా జోదము లాంటిదే. ఇలాంటివి క్రైస్తవ సమాజంలోనికి రావడము ఇది బహు దుఃఖకరము. ఇలాంటివి క్రైస్తవ సమాజంలో ఉండకుండా ఉండాలంటే గనక ఇలాంటి అబద్ధ ప్రవక్తలని మనము తరిమి కొట్టాలి. బైబిల్ చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు ఏ ప్రవక్త కూడా ఇలాంటి గిఫ్ట్ హ్యాంపర్స్ పెట్టి ఎవరిని కూడా మోసం చేయలే. ఇలాంటి వారి మోసాలకి నువ్వేమాత్రము కూడా లొంగిపోకుండా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. రెండోదిగా మరొక పకోడీ ప్రవక్తను మీ ముందు ఉంచుతాను. వెరీ రీసెంట్గా ఇతడి యొక్క వీడియో నాకు ఫార్వర్డ్ అయింది. ఒక రీల్ కూడా ఇతని మీద చేయడము జరిగింది. అయితే దీనిని మరింతగా వివరించాలని నేను ఆశపడతా ఉన్నాను. మనం నేనేం చెప్పిన గుర్తుందా? ఈ ప్రపంచంలో ఎవరైనా రావని, కానీ నేను నా కుటుంబం మాత్రం రావం. రా అక్కడ వరకు నేను నిలబడతా. నీ పిల్లల 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 పిల్లలతో కూడా వాక్యం చెప్పాను. పక్క చెప్పు, ఎవరు తెచ్చినా అన్న తావడంట, ఎవరు తెచ్చినా అక్క తావదంట, ఎవరు తెచ్చినా అక్క అన్న పిల్లలు తావడంట. ఎందుకు పక్కన ఎందుకు తావడాడు? పక్కన ఎందుకు తావడన్నాడు? ఎందుకంటే ఆనోకు దేవునితో నడిచాను, అది కొనిపోబడే. నేను దయ్యంతో నడుస్తున్నా. మరి దేవునితో నడుచువాడు మరణము చూడడు. దట్ ఈస్ ద బెనిఫిట్ వెన్ యు సీక్ ద గాడ్. నీవు ఎప్పుడైతే దేవునితో నడుస్తావో మరణాన్ని చూడవు. పక్క చెప్పు, దేవునితో నడిస్తే మరణాన్ని చూడవు. ఈ రోగాలు ఎంత జుజ్జుబి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నకు ఒకవేళ అన్న ఒక 5,000 సంవత్సరాలు భూమి మీద ఉన్న తర్వాత, రాకడ ఆలస్యం అయితే ఒక 5,000 సంవత్సరాలు అన్న భూమి మీద ఉన్న తర్వాత, ఇక అబ్బా యేసు ప్రభా నాకు బోరు కొడుతుంది, ఇక నేను నీ దగ్గరకు వచ్చేస్తా ప్రభా అని నాకు అనిపిస్తే, అప్పుడు ఇట్లా యాక్సిడెంట్లు రాకూడదు, ఇట్లా గుద్దుకొని చచ్చిపో అట్లా పోదంట. ఇతడు దేవుని వాక్యము చెబుతూ అంటూ ఉన్నాడు కదా, నేను చావను అని అంటూ ఉన్నాడు. హనోకు దేవునితో నడిచాడు, నేను కూడా అదే రీతిగా దేవునితో నడుచుకుంటానైనా పోతాను, లేకపోతే ఆయన యొక్క రెండో రాకడ వచ్చే వరకు కూడా ఎన్ని సంవత్సరాలైనా నేను నా కుటుంబము అందరము కూడా బ్రతికే ఉంటాము అని చెప్తా ఉన్నాడు. ఈ అబద్ధ ప్రవక్త ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామమునకు మహిమ తెలియజెప్తా ఉన్నారు. వాస్తవానికి ఈ మాటలు చెప్పిన వాడికి దేవుని వాక్యం అవగాహన లేదు, అక్కడ ఉన్న వారికి కూడా దేవుని వాక్యము అవగాహన లేక ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే వారు అక్కడ ఉన్నవారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ లోకములో పుట్టిన ప్రతి మానవుడు కూడా చావక తప్పదు. దేవుని వాక్యం అంటుంది కదా, మన్నైనది తిరిగి మరలా మన్నులోనికి చేరును. నీ ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమైతే 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అవి త్వరగా గతించిపోవునని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనందరము పుట్టాము, ఖచ్చితంగా మనందరము కూడా ఏదో ఒక దినము చావాల్సిందే. అయితే ఈ లోపల దేవుని రాకడ వస్తే మనం ఎత్తబడతాం. లేని ఎడల 70, 80 లేకపోతే 100 సంవత్సరాలు బ్రతికి మనం మరణించాల్సిందే. కానీ ఇతడు నేను చావను అని చెప్తూ ఏదో తనకు వచ్చినటువంటి పిచ్చి బోధన చెప్తా ఉన్నాడు. మరొక అమ్మాయిని తీసుకుని వచ్చి నీ 2 చేతులు ఇలా ఎత్తు అని అంటా ఉన్నాడు. అక్కడ ఏం మిరాకిల్ జరిగిందో తెలీదు. ఆమె చెయ్య ఒకటి ఇలా పెట్టింది, ఫస్ట్ ప్రార్థన చేయగానే ఇలా అన్నది, వెంటనే అదొక స్వస్థతగా ఇతడు చెప్తా ఉన్నాడు. ఇలాంటి మోసాలు చేస్తూ ఇతడు తన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ కూడా చప్పట్లు కొట్టి ఇతడిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇలాంటి వారితో జాగ్రత్త.
యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం అంటుంది కదా, ప్రియులరా ప్రతి ఆత్మను మీరు నమ్మవద్దు, అది దేవుడి యొద్ద నుంచి వచ్చిందో లేదో మీరు ఒకసారి పరీక్షించుకోండి. కారణం ఏంటి అని అంటే కనుక అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉన్నారు మీ మధ్యకి, వారిని బట్టి జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. ఎవరైనా సేవకుడు ఒక ప్రవచనం చెప్పినప్పుడు లేదా ఒక మాట చెప్పినప్పుడు అది నిజంగా దేవుని యొద్ద నుంచి వచ్చిందా లేకపోతే దెయ్యము యొద్ద నుండి వస్తూ ఉందా అనేటువంటి విషయాన్ని నీవు పరిశీలించుకోకపోతే ఖచ్చితంగా నష్టపోతావు. నేను చావను అని ఇలాంటి పిచ్చి ప్రవచనాలు చెప్తున్న వీడిని చాలామంది ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇలాంటి వారితో జాగ్రత్త. మరొక అబద్ధ ప్రవక్త, ఇతడి పేరు ప్రాఫెట్ జాషువా. మినిమం బిబ్లికల్ నాలెడ్జ్ కూడా లేకుండా ఇతడి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు. వెరీ రీసెంట్గా ఇతడి వీడియో నాకు ఫార్వర్డ్ చేశారు. అందులో ఇతడు అంటూ ఉన్నాడు కదా, చనిపోయిన వ్యక్తి నీ కళ్ళలోకి వస్తున్నాడా, అయితే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు అని అంటూ ఉన్నాడు. చనిపోయిన వ్యక్తులు నీ కళ్ళలోకి వస్తున్నారా, అయితే నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు. ఒకవేళ మీ కుటుంబంలో కానీ మీ బంధువుల్లో కానీ మీ కొలీగ్స్లో కానీ ఎవరైనా చనిపోయి ఉండి వాళ్ళు మీ కళ్ళలోకి వస్తున్నారు అని అంటే మీరు చాలా చాలా డేంజర్లో ఉన్నారు. సో దేవుని యొక్క వాక్యానుసారంగా ఎందుకు ఈ యొక్క చనిపోయిన వ్యక్తులు కళ్ళలోకి వస్తారో ఈరోజు నేను మీకు తెలియజేయబోతున్నాను. గమనించండి, చనిపోయిన వ్యక్తులు కళ్ళలోకి రావడానికి ఒక బలమైన కారణము ఆత్మలోకంలో ఉంది. ఏంటా కారణం అంటే మీ ఆత్మ వారితో సోల్ట్ అయింది. చూడండి, బ్రతుకున్నప్పుడు మనం ఆ వ్యక్తిని ప్రేమిస్తాం, బ్రతుకున్నప్పుడు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడతాం, ఫోన్లో మాట్లాడతాం, మనం అతనితో మాట్లాడకపోయినా కానీ చాలా బాధలో మనం ఉంటాం. సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే మీరు మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనంలో కనుక చూసుకుంటే, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. అంటే ఇక్కడ యోనాతానుకు దావీదుకి సోల్ట్ అయింది. ఇట్ ఈస్ ఏ గాడ్లీ సోల్ట్ అయి. మరి ఒక వ్యక్తి బ్రతుకుండి అతను నువ్వు ప్రేమిస్తున్నావు, లేక ఫ్రెండ్స్గా కలిగి ఉన్నావు, లేదంటే బంధువుగా కలిగి ఉన్నావు. చూడండి, కొద్దిమందికి తల్లిదండ్రులు చనిపోయి వాళ్ళు కల్లోకి వచ్చి పిలుస్తున్నట్టు, పిల్లలు చనిపోయి కల్లోకి వచ్చి పిలుస్తున్నట్టు ఉంటుంది. కానీ అదంతా డిమోనిక్ అండి. ఎందుకు డిమోనిక్ అంటే ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తితో మనకు అన్ని విధాల సంబంధం ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయాడంటే ఖచ్చితంగా ఆ యొక్క గాడ్లీ సోల్టై అంటే బ్రతుకున్నప్పుడు ఇది గాడ్లీ సోల్టైగా ఉంటుంది, దైవ సంబంధమైన ఆత్మబంధం. ఎప్పుడైతే ఆ వ్యక్తి చనిపోతాడో ఇట్ విల్ బికమ్ ఏ అన్గాడ్లీ సోల్టై, సాతాన్ యొక్క ఆత్మబంధముగా అది మారిపోతుంది. ఒకవేళ మీకు ఎవరైనా చనిపోయిన వ్యక్తి కల్లోకి వస్తున్నారంటే ఇది చాలా చాలా డేంజర్. ఈరోజు ఈ అన్గాడ్లీ సోల్టైని మనం యేసునామములో బ్రేక్ చేయబోతున్నాం. దయచేసి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభించండి. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా తండ్రి, ఎంతమంది అయితే బిడ్డలు ఈ యొక్క చనిపోయిన వ్యక్తులు కల్లోకి రావడం ద్వారా బాధపడుతున్నారో, ఎవరికైతే ఈ అన్గాడ్లీ సోల్ట్ అయిందో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ అన్గాడ్లీ సోల్ట్ అయిన ఇప్పుడే నేను బ్రేక్ చేస్తున్నాను. I break this ungodly soul tie in the mighty name of the Lord Jesus Christ of Nazareth. Come out. I break the soul tie right now in Jesus' mighty name. Be free, be delivered in Jesus' name I pray. Amen. Amen. చనిపోయిన వ్యక్తి ఒకసారి మరణించిన తర్వాత మరలా అతడు తిరిగి రాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథం చాలా సుస్పష్టంగా చెప్తుంది కదా, 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది తిరిగి మన్నులోకి వెళ్ళిపోతుంది, ఆత్మ దాన్ని పంపించిన దేవుని యొద్దకు వెళ్తుందని చాలా సుస్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు బైబిల్లో ఒకసారి మరణించిన వాడు మరలా తిరిగి భూమి మీదకి వచ్చినట్లుగా బైబిల్ చరిత్రలో ఎక్కడా కూడా లేనేలేదు. నీవు అనొచ్చు, సమూయేలు వచ్చాడు కదండి సౌలు పిలిచినప్పుడు అని అంటే కనుక దానిని థియలాజికల్గా డిసీవింగ్ స్పిరిట్ అని అంటారు. అంటే మోసపుచ్చు ఆత్మ. థియలాజియన్స్ ఏం చెప్తున్నారంటే ఇది మోసపుచ్చు ఆత్మే తప్ప నిజంగా సమూయేలు యొక్క ఆత్మ కానే కాదు. ఒకసారి మరణించిన తర్వాత మరలా క్రిందకి వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అది ఆయనకు మాత్రమే సాధ్యమైంది. యేసుక్రీస్తు తప్ప మానవులుగా పుట్టిన ఏ ఒక్కడో కూడా మరణించిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చినట్లుగా ఎక్కడా కూడా రాయబడలే. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ధనవంతుడు లాజరు ఉపమానం చెప్తూ ఆయన అంటాడు కదా, ఒకసారి మరణించిన తర్వాత తిరిగి వెళ్ళే అవకాశం లేదన్నట్లుగా అక్కడ ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడాడు. కానీ ఈ దొంగ ప్రవక్త జాషువా అంటా ఉన్నాడు కదా, చనిపోయిన వ్యక్తులు నీ కల్లోకి వచ్చిన నిన్ను దర్శించిన వారి యొక్క ఆత్మ నీతో సోల్టై అయిపోయిందంట. సోల్టై అని అంటే ఒక ఆత్మ మరొక ఆత్మతో కలిసిపోవడం. దీనికి అతడు బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ చూపిస్తూ ఉన్నాడు కదా, దావీదు యోనాతాను యొక్క ఆత్మలు సోల్టై అయిపోయినాయి అంట. అలాగే నీ యొక్క ఆత్మ కూడా ఎవరితో అయితే సోల్టై అయి ఉంటుందో వారు నీకు కల్లోకి వస్తారు, వారు నిన్ను దర్శిస్తారు, వారు నీతో మాట్లాడతారు. కనుక
నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకో, ఆ ప్రమాదం పోతుంది అన్నట్లుగా ఇతడు ఒక మెసేజ్ చేసి దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి అబద్ధ ప్రవక్తల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతడు విన్యాసాలు ఇది ఒక్కటే కాదు, ఇంకా ఎన్నో విన్యాసాలు చేశాడు. ఒక అమ్మాయితో సాక్ష్యం చెప్పించాడు కదా ఈ జాషువా అనే దొంగ ప్రవక్త. ఆమె కర్చీఫ్ పట్టుకుని వెళ్ళిందంట. గొంతు మీద పెట్టుకోగానే ఆమెకి ఎప్పుడూ కూడా చాలా గొంతు నొప్పి, తలనొప్పి వస్తుందంట. గొంతు మీద అన్నయ్య తుడుచుకున్న ఆ యొక్క చెమట కర్చీఫ్ పట్టుకుని నా గొంతు దగ్గర పెట్టుకోగానే నాకు స్వస్థత జరిగిపోయిందని అలాంటి ప్రవచనాలు చెప్పించి ప్రజలను మిస్లీడ్ చేస్తూ ఉన్నాడు ఈ దొంగ ప్రవక్త. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతూ అక్కడ పేతురు గారు ఒక మాట అంటాడు కదా, అలాంటి అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్త, వారి వలన మీకు భ్రష్టత్వమే వస్తుంది అని అంటాడు. వాస్తవానికి ఈ ప్రాఫెట్ జాషువాని వెంబడించేవారు దురాత్మల నుంచి వారు బయటకు రారు, వారిని మరిన్ని దురాత్మలు పట్టుకుంటాయి. కారణం ఏంటో తెలుసా? వీరు దేవుని ఆత్మచేత స్వస్థతలు చేయట్లే, దేవుని ఆత్మచేత వీరు నడిపించబడట్లే, దురాత్మ చేత వీరు నడిపించబడతా ఉన్నారు. గనుక ఎలాంటి వారితో జాగ్రత్త. మోషే చేసిన కార్యాల కంటే దురాత్మలు పొందుకున్న వారు మరిన్ని గొప్ప కార్యాలు చేశారు, కర్ణ పిశాచులు కలిగిన వారు మరిన్ని గొప్ప కార్యాలు చేశారు. గనుక అలాంటి కార్యాలే ఈరోజు ఈ ప్రాఫెట్ జాషువా మిగిలిన వారు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఎలాంటి వారితో జాగ్రత్త. క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తున్న మరొక దొంగ ప్రవక్త అమ్మతేజ. ఇతడు అనేక ప్రవచనాలు చెప్పాడు. కొంతమందిని పేరు పెట్టి పిలిచాడు, మరికొంతమందికి యాక్సిడెంట్లు కాబోతున్నాయని ప్రవచనం చెప్పాడు. మరికొన్ని సందర్భంలో అయితే ఏ నాయకుడు నగ్గబోతున్నాడో, ఎవరు సీఎం కుర్చీ ఎక్కబోతున్నారో వీటి గురించి కూడా ప్రవచనాలు చెప్పాడు. ఆ ప్రవచనంలో ఇతడు ఫెయిల్ అయిపోయాడు. అయితే రీసెంట్గా తన భార్యకు తనకు ఒక యాక్సిడెంట్ జరిగింది. కానీ ఆ యాక్సిడెంట్ జరగబోతున్నట్లుగా కొంతకాలంగా మరి అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. సో అందరికీ మరి చిన్న డౌట్ ఉంది. మరి దైవ సేవకురాలు మరి బ్లెస్సీ తేజ గారు మరి ఎందుకు మరి వాగ్దానాలు చెప్పడం లేదు? సో ప్రతిరోజు ఉదయం మరి 12 కాగానే అమ్మగారి వాగ్దానం వచ్చేది. సో దైవ సేవకురాలు ఎందుకు వాగ్దానం చెప్పట్లేదని చెప్పి చాలామంది కాల్స్ చేస్తున్నారు. చాలామందికి డౌట్ ఉంది. సో మీ అందరికీ చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. సో వైజాగ్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని మరి మేము వస్తున్నటువంటి టైంలో అర్ధరాత్రి మరి 3 గంటలకు చింతలపూడి దాటాక, చింతలపూడి హైవే, సో గ్రీన్ఫీల్డ్ హైవే, చింతలపూడి టు ఖమ్మం హైవే కొత్తగా పడ్డదన్నమాట హైవే. సో ఆ హైవేలో ఉన్నప్పుడు సో మేము కార్ పక్క కాపేసాము. సో కార్ పక్క కాపేసేసి వైట్ బార్డర్ ఉంది, వైట్ బార్డర్ పక్కకు ఆపేసి మరి ఉన్నాము. సో ఉన్నప్పుడు బంక్ ఇక్కడ ఎక్కడైనా ఉందా, మరి పెట్రోల్ బంక్ ఉందా ఇక్కడ ఎక్కడైనా అని చెప్పి మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలోనే మరి వెనక వైపు నుంచి వచ్చినటువంటి లారీ అమాంతంగా వేసి గుద్దేసింది మన కార్ని. సో ఆ వ్యక్తి గుద్దేసి వెళ్ళిపోతున్న టైంలో మన పిల్లలు వెళ్ళి తనని ఆపినప్పుడు విపరీతంగా తాగేస్తున్నాడు. సో ఆ కార్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. సో మమ్మీ గారు ఇలా రైట్ సైడ్లో ఒరిగి పడుకున్నప్పుడు తన వైపే గుద్దడంతో తనకి ఇక్కడ ప్రెస్ అయిపోయింది అనమాట. సో తను ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే వెనక వైపు గుద్దడం ద్వారా మరి ఇక్కడ బలమైనటువంటి గాయము తగిలింది. సో ఎవరికైతే ఏం కాలేదు, మమ్మీకి అయితే ఇక్కడ మీద బలమైనటువంటి ప్రెష్ అయిపోయింది అనమాట. సో హాస్పిటల్ తీసుకెళ్ళినాం మమ్మీని. తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ బలమైనటువంటి గాయం తగిలింది. సో కనీసానికి ఒక 6 నెలలైనా మరి రెస్ట్లో ఉండాలి అని చెప్పేసి మరి డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. బలమైనటువంటి గాయం అయింది ఇక్కడ. కనుక ప్రియ దేవుని జనాంగమా, మా కోసం, మా పరిచర్య కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా దైవ సేవకురాలి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. తెలుగులో ఒక సామెత ఉంది కదా, పెరటి చెట్టు వైద్యానికి పనిచేయదు అన్నట్లుగా ఇతడు అందరికీ ప్రవచనాలు చెప్తాడు, అందరినీ యాక్సిడెంట్ నుంచి తప్పిస్తాడు, పేరు పెట్టి పిలిచి వారికి ఉన్నటువంటి అస్వస్థతలన్నీ కూడా తీసివేసి స్వస్థతలు కలిగింపజేస్తాడు. కానీ తిన భార్యకు జరగబోతున్న యాక్సిడెంట్ని తప్పించలేకపోయాడు. రెండోదిగా ఎంతోమందిని టచ్ అంటే అతడి మంత్రము చాలామందికి పనిచేసింది, కానీ తన భార్యను మాత్రం డాక్టర్స్ 6 నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పారంట. ఇతడు ఒక అబద్ధ ప్రవక్త. మరొక అబద్ధ ప్రవక్త ఉన్నాడు, అతడి పేరు పాస్టర్ పృథ్వీ.
పృథ్వీ, ఇతడు కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు, కానీ ఇతడు ఇంట్లో ఏదైనా అనారోగ్యం కలిగితే ఇతడు డాక్టర్ దగ్గరికి పరిగెడతాడనేది నాకున్నటువంటి సమాచారము. పాస్టర్ పృథ్వీ అనేటువంటి ఈ అబద్ధ ప్రవక్త కూడా స్వస్థతల పేరుతో అనేకుల్ని మోసగిస్తా ఉన్నాడు. చెప్పండి, చూడండి దయ్యాలు ఎలా ఉన్నాయి ఆన్లైన్లో. రావండి, ఎప్పుడు వచ్చావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడికి వెళ్ళిపో. వెళ్ళు, వెళ్ళు. ఎలాంటి అబద్ధ ప్రవక్తలు మరి ఎందరో ఉన్నారు. అలాంటి అబద్ధ ప్రవక్తల విషయంలో చాలా జాగ్రత్త. స్వస్థతలు లేవంటారండి పాస్టర్ గారు అని అంటే గనక, వీరికంటే ఎక్కువగా ఈ వాక్యం వింటున్న నీకంటే ఎక్కువగా దేవుని యొక్క స్వస్థతలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఆయన నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్న దేవుడు. నిన్న కార్యాలు చేసిన దేవుడు ఈరోజు చేస్తాడు, ఈరోజు కార్యాలు చేసిన దేవుడు ఈ సృష్టి ఉన్నంత కాలము కూడా ఆయన అద్భుత కార్యాలు సూచక క్రియలు చేస్తూనే ఉంటాడు. యోహాను సువార్త 14:12 కూడా ఆయన అంటాడు కదా, నేను చేసిన వాటికంటే మీరు గొప్ప క్రియలు అద్భుతాలు చేయగలరని దేవుని వాక్యం అంటా ఉంది. దేవుని సేవకులు ఎప్పటికీ కూడా అద్భుతాలు చేసేవారు ఉన్నారు, స్వస్థతలు చేసేవారు ఉన్నారు. దేవుడు తన యొక్క కార్యాలను ఆయన జరిగిస్తూనే ఉంటాడు, గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేస్తూనే ఉంటాడు. వైద్యులకి కూడా అంతు చిక్కని వ్యాధులు మన ప్రభు స్వస్థపరచగలడు. అయితే వాటిని అడ్డం పెట్టుకుని, మంచి సేవకులను అడ్డం పెట్టుకుని ఇలాంటి అబద్ధ ప్రవక్తలు ఎందరో వస్తూ ఉన్నారు. ఇలాంటి వారి విషయంలో మీరు తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి అబద్ధ బోధకుల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.